వెల్కమ్ మచాస్ పార్ట్ 15 ఆఫ్ పైథాన్ డిఎస్ఏ కోర్స్ దాకా వచ్చారు. సో కంగ్రాచులేషన్స్ పార్ట్ 15 దాకా రీచ్ అయినందుకు. సో ఇదే కన్సిస్టెన్సీ తోటి ఈ టైం కాంప్లెక్సిటీ వీడియోని కూడా ఫినిష్ చేసేద్దాం. సో ఈ వీడియో తోటి టైం కాంప్లెక్సిటీ కాన్సెప్ట్ కూడా ఫినిష్ అనమాట. సో చెప్పానుగా, సో వెళ్ళి అన్నీ ట్రై చేయండి. ముందు ఇప్పటిదాకా చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని టైం కాంప్లెక్సిటీస్ ట్రై చేయండి అని ముందు వీడియోలో టైం కాంప్లెక్సిటీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా. సో ఇప్పుడు మీరు ట్రై చేశారు అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ప్రతి పీడిఎఫ్ ఇప్పటిదాకా మనం చేసిన అన్ని ప్రాబ్లమ్స్ యొక్క టైం కాంప్లెక్సిటీస్ ఎట్లున్నాయి. సో యా, మనం సాల్వ్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్కి కోడ్స్ మన పీడిఎఫ్లో పెట్టాంగా, వాటికి చూద్దాం ప్రస్తుతానికి. సో ఇక్కడ ప్రింట్ విఘ్నేష్ అని ఉంది. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ప్రింట్ విఘ్నేష్ ఎమ్మటైపోతుంది O(1) దీని టైం కాంప్లెక్సిటీ. తర్వాత ఇఫ్ స్టేట్మెంట్స్లో ఇఫ్ అల్లు అర్జున్ ఈక్వల్ టు 1 విఘ్నేష్ లేకపోతే దినేష్ అని ఉందిగా, దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? O(1) ఇఫ్ అల్లు అర్జున్ అయితే ఇది లేకపోతే అది డైరెక్ట్ O(1)లో. సో యా, దీని టైం కాంప్లెక్సిటీ కూడా O(1). అయిపోయింది పీడిఎఫ్. నెక్స్ట్ పీడిఎఫ్ పోదాం. సో ఇక్కడ ఫర్ లూప్ ఉంది కదా, ఎక్కడెక్కడ యా, ఫర్ లూప్ తోటి మనం ఇట్లా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అంటున్నాం కదా. సరే, ఇక్కడ అంటే నేమ్స్ 4 ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 1 lakh ఉంది అనుకో అరే సైజ్, అప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 lakh ఆర్ 100 ఉన్నాయి అనుకో, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 100 ప్రింట్ నేమ్స్ ఆఫ్ ఐ అంటాం. సో 100 seconds పడతాయి. ఇట్లాంటి టైం కాంప్లెక్సిటీనే మనం O(n) అంటాం. బిగ్ O(n) ఆర్ O(n). ఈ టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n). ఇక్కడ n వాల్యూ ఎంత అంటే దీని యొక్క లెంత్. ఓకే, O(n) అంటాం, n = 4 అంటాం. ఓకే, తర్వాత దీని టైం కాంప్లెక్సిటీ ఫర్ వాల్ ఇన్ నేమ్స్ ప్రింట్ వాల్ కూడా O(n). చలో, ఈ పీడిఎఫ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పీడిఎఫ్ పోదాం. సో ఇక్కడ ఏముంది? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ అరే, ఇదొక ఇక్కడ దాకా ఇటరేట్ చేస్తున్నాం. ఈ అరేలో ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తున్నాం. సో తెలుసుగా, సింగిల్ ఫర్ లూప్ ఉంటే O(n), ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ ఉంటే O(n²), అండ్ ఏం లెఫ్ట్ ఇఫ్ కండిషన్స్ అట్లనే ఉంటే O(1). సో ఇది బేసిక్ అనమాట. ఇది కూడా O(n), ఫర్ లూప్ ఒకటి ఉంది O(n). తర్వాత ఇది కూడా ఫర్ లూప్ ఉంది, లోపల ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. సో ఇది కూడా O(n), ఇది కూడా O(n). సో ఇది కూడా అయిపోయింది పీడిఎఫ్. నెక్స్ట్ పీడిఎఫ్ పోదాం. ఈ పీడిఎఫ్లో ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడ చూద్దాం. సో ఆన్సర్ = ఆన్సర్ ప్లస్ S(i). సో ఈ ఆన్సర్ టైం కాంప్లెక్సిటీ స్ట్రింగ్ యాడింగ్ టైం కాంప్లెక్సిటీ అంతా క్యాలిక్యులేట్ చేయకుండా జనరల్ టైం కాంప్లెక్సిటీ దీని ఎంత అంటే O(n). దీని టైం కాంప్లెక్సిటీ కూడా, ఎందుకంటే సింగిల్ ఫర్ లూప్ ఉంది అండ్ దాన్ని మనం ఒకటేసారి ఇటరేట్ చేసి ప్రతిసారి సంథింగ్ లోపల చేస్తున్నాం O(n). తర్వాత ఇంకేమున్నాయా? ఇక్కడ ఏంటి? దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఈ ఫర్ లూప్ O(n). తర్వాత దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? O(1) కదా. సో ఇట్లా రెండు ఉన్నాయి అనుకో, O(n) ఉంది, O(1) ఉంది అనుకో. సో పక్కన ఉన్నాయి. సో పక్కన ఉంటే ప్లస్ చేయాలన్నమాట. సో O(n) ప్లస్ O(1) ఎంత? సో O(n) ప్లస్ O(1) ఎంత అంటే O(n). ఈ రెండిట్లో ఏది పెద్ద ఉందో దాన్ని తీసుకోవాలి O(n) ప్లస్ O(1) చేసినప్పుడు. సో O(n² ప్లస్ O(n) అంటే అప్పుడు ఈ రెండిట్లో ఏం పెద్ద ఉంది? n². సో O(n² టైం కాంప్లెక్సిటీ అని చెప్తాం. సో ఇక్కడ వచ్చేసి O(n) ప్లస్ O(1) కదా. సో రెండిట్లో ఏది పెద్ద? O(n). కాబట్టి టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n) అని చెప్తాం. ఓకే కదా. నెక్స్ట్ దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి? ఇక్కడ కూడా ఈ ఫర్ లూప్కి ఏమో O(n), దీనికి O(1), O(n) ప్లస్ O(1), O(n). అయిపోయింది ఈ టైం కాంప్లెక్సిటీ కూడా. నెక్స్ట్ దీంట్లో ఏమైనా ఉన్నాయా? యా, ఇది ఫంక్షన్ అనమాట. సో ఇందులో ఫర్ లూప్ ఇది ఒకసారి రన్ అవుతుంది కాల్ చేసినప్పుడు, ఇంకోసారి కాల్ చేసినప్పుడు ఇంకోసారి రన్ అవుతుంది. O(n) ప్లస్ O(n). O(n) ప్లస్ O(n) ఎంత? సో ఇప్పుడు O(n² ప్లస్ O(n) చూసినావు, ఇప్పుడు O(n) ప్లస్ O(n) చూద్దాం. సో O(n) ప్లస్ O(n) కూడా O(n) అవుతుంది. రెండిట్లో ఏది పెద్ద ఉంది? రెండో ఒకటి, ఏదో ఒకటి తీసుకో, అది పెద్దగా ఉంది O(n). సో అది దాని టైం కాంప్లెక్సిటీ అనమాట. ఇవన్నీ అంతే. సో ఇది కూడా బేసికల్గా అంతే. టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n). తర్వాత నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ ఉంది అంతే కదా. ఇఫ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి, ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ O(1) దాని టైం కాంప్లెక్సిటీ. సో ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ చూద్దాం. సో ఫర్ లూప్లో ఆర్డినల్ కనిపెడుతున్నాం, అబ్సల్యూట్ చేసినాం, ఇవన్నీ O(1). ఇది మాత్రం O(n). సో O(n) ఇంటూ O(1). సో O(n). ఇది కూడా O(n). సో రెండింటిది O(n) టైం కాంప్లెక్సిటీ. సింగిల్ ఫర్ లూపే ఉంది. తర్వాత ఇంకొకటి చూద్దామా. సో ఇక్కడ కూడా సింగిల్ ఫర్ లూపే ఉంది. సో O(n). ఇక్కడ సింగిల్ ఫర్ లూపే ఉంది O(n). ఇక్కడ సింగిల్ ఫర్ లూపే ఉంది O(n). ఇక్కడ రెండు డబుల్ ఫర్ లూప్ ఉంది కదా. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n²). O(n) కాదు, O(n²). ఆర్ ఎల్స్ దీన్ని ఏమనొచ్చు అంటే O(n) ఇంటూ O(k). n = స్టోన్స్ డాట్ లెంత్, k = జెవెల్స్ డాట్ లెంత్. ఓకే, సో దాని టైం కాంప్లెక్సిటీ ఇట్లా అనొచ్చు, O(n)
n into O of k where n equal to jewels dot length, k equal to stones dot length అనుకోవచ్చు. సో స్టోన్స్ డాట్ లెంత్ సంథింగ్ O of n into k అన్న O of k into n అన్న అట్లా అనొచ్చు. బట్ జనరల్గా మనం ఇట్లా రెండు ఉన్నాయి అనుకో O of n into O of k దాన్ని ఇట్లా ఉనేస్తాం O of n స్క్వేర్ అంటాం దాని జనరల్ టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే. సో దాన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అప్పుడు నువ్వు O of n O of k అని చెప్పి O of n ఏమో ఎందుకంటే ఇది ఎన్ అనుకో స్టోన్స్ డాట్ లెంత్ ఏమో ఎన్ అంటే స్టోన్స్ డాట్ లెంత్ అనుకో కే అంటే జెవెల్స్ డాట్ లెంత్ అనుకో రివర్స్ అన్న అనుకో ఎట్లైనా అనుకో ఎన్కే. సో అది మనం దీని టైం కాంప్లెక్సిటీ అనమాట. సో దీంట్లో కూడా అంతే ఆఫ్ ఎన్ స్క్వేర్ దీని టైం కాంప్లెక్సిటీ కూడా. సో ఇది ఈ పీడిఎఫ్ ఇంతే. సో మళ్ళా నెక్స్ట్ పీడిఎఫ్కి వెళ్దాం. ఇంజనీరింగ్ అని ముఖ్యం పఠీటు ఇక్కడ కూడా లోపల O of 1 బయట O of n దీని టైం కాంప్లెక్సిటీ కూడా. చలో అంతే నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ అనమాట దీని టైం కాంప్లెక్సిటీ. దీంట్లో నువ్వు టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O of r ఇంటూ O of c అని వచ్చింది. ఎందుకంటే ఇది r టైమ్స్ ఇది c టైమ్స్ రన్ అవుతుంది కదా. సో నువ్వు దాన్ని O of r ఇంటూ O of c అనొచ్చు. సో ఇట్లా అనుకోవచ్చు కావాలంటే. కాకపోతే జనరల్గా దాన్ని O of n స్క్వేర్ అనొచ్చు డైరెక్ట్. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎవరైనా అడిగితే బిగ్ O of r ఇంటూ బిగ్ O of c చెప్పు. ఆర్ ఎల్స్ నీకు అట్లా వద్దు డైరెక్ట్ చెప్పామంటే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పేసి అయిపోతుంది. సో ఎన్ ఏంటి అంటే అక్కడ ఆర్ సి అని చెప్పాలి. ఓకే. సో లేకపోతే బిగ్ ఆఫ్ ఆర్ ఇంటూ బిగ్ ఆఫ్ సి అని చెప్పి అయిపోతుంది. ఓకే చలో ఈ పీడిఎఫ్ ఇంతే. నెక్స్ట్ సో డబ్బా ముగ్గులు అన్నీ ఎన్ స్క్వేరే. బికాజ్ అన్నిటికీ మనం ఎన్ ఇంటూ ఎన్ఏ చేసినాం, అన్నిటికీ డబల్ ఫర్ లూప్ యూజ్ చేసినాం కాబట్టి అన్నిటికీ టైం కాంప్లెక్సిటీ O of n ఇంటూ O of n స్క్వేర్. ఓకే ఇది మన టైం కాంప్లెక్సిటీ వీడియో. సో ఇప్పుడు మనం ఇంతకుముందు సాల్వ్ చేసిన ప్రాబ్లం కూడా O of n స్క్వేర్లో సాల్వ్ చేసినాం. ఇప్పుడు మనం దాన్నే ఇది O of n స్క్వేర్లో సాల్వ్ చేసినాం కదా. ఇప్పుడు దాన్ని మనం ఆప్టిమల్ వేలో ఎట్లా సాల్వ్ చేస్తామో ఆలోచిద్దాం. అంటే O of n స్క్వేర్లో కాకుండా O of nలో సాల్వ్ చేయాలి. సో O of nలో ఎట్లా సాల్వ్ చేస్తాం దీన్ని ఆలోచిద్దాం. సో ఎట్లా సాల్వ్ చేస్తాం మచ్చా అయితే ఎప్పుడన్నా ఏదైనా ఆప్టిమల్గా సాల్వ్ చేయాలి అంటే పేపర్ పెన్ పెట్టాలి. సో పేపర్ పెన్ పెట్టి ఆప్టిమల్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు నువ్వు ట్రై చేయమచ్చా దీన్ని O of nలో సాల్వ్ చేయడానికి ఒక 10 minutes ట్రై చేయి. ఎక్కువ సేపు వద్దు. స్టాప్ వాచ్ పెట్టుకో ఫోన్లో 10 minutes అని. ఆ 10 minutes ట్రై చేయి. ఆ 10 minutesలో నువ్వు సాల్వ్ చేయగలుగుతావు లేదో చూద్దాం. ఓకే ఈ 10 minutes నువ్వు పేపర్ పెన్ పెట్టి ట్రై చేయి. నేను సార్ నీకు చెప్పేస్తున్నా O of nలో సాల్వ్ చేస్తాం దీన్ని. ఓకే O of nలో సింగిల్ ఫర్ లూప్ తోటి ఎట్లా సాల్వ్ చేస్తావు ట్రై చేయి. ఓకే 10 minutes ట్రై చేసి వచ్చేసి రాకపోయిన ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నువ్వు ట్రై చేస్తావు కదా అప్పుడు ఆలోచిస్తావు ఈ వేలో ట్రై చేస్తా ఆ వేళ ఈ వేళ అలా అన్ని వేస్ ఆలోచిస్తూ ఉంటావు. సో దాంట్లో ఏది బెస్ట్ వేనో నీకు తెలుస్తుంది. సో వెళ్ళి ట్రై చేసి రామచ్చా. సో 10 minutes ట్రై చేయి. వెల్కమ్ బ్యాక్ మచ్చాస్. మీరు ట్రై చేశారు అనుకుందాం. సో ఎట్లా సాల్వ్ చేస్తాం దీన్ని జనరల్ కేస్ సినారియో ఆలోచించు. సో జనరల్ కేస్ సినారియో ఏంటి అంటే ఈరోజు ఏదో ఒక డేట్ అనుకో. ఈరోజు నువ్వు నీ దగ్గర అమెజాన్ స్టాక్స్ ఉన్నాయి. సో అమెజాన్ స్టాక్స్ అమ్మేయాలి ఈరోజు. అయితే ఎప్పుడు కొనుంటే ఈరోజు హైయెస్ట్ ప్రాఫిట్ వస్తుంది ఈరోజు అమ్మితే చెప్పు. దీని ముందల డేస్ అన్నీ నీకు స్టాక్ ప్రైజెస్ నీకు ఇచ్చిన దీని ఈ రోజు కంటే ముందల డేస్ అన్ని స్టాక్ ప్రైస్లు ఇచ్చిన నీకు ఇస్తే ఈరోజు అమ్మేస్తున్నావు పక్కా. బట్ ముందల డేస్లో ఎప్పుడు కొంత ఈరోజు హైయెస్ట్ ప్రాఫిట్ వస్తుంది చెప్పు. ఎప్పుడు కొంతే అంటే అన్ని ముందల డేస్లో ఎప్పుడైతే అమెజాన్ స్టాక్ ప్రైస్ అన్నిటికంటే లోయెస్ట్ ఉందో అన్నిటికంటే లోయెస్ట్ ఏ రోజు ఉందో ఆ రోజు కొని ఈరోజు అమ్మేస్తే మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. అంతే కదా. ఈరోజు అమ్ముతున్నావు పక్కా అని ఫిక్స్గా. ముందల ఎప్పుడు కొంతే హైయెస్ట్ ప్రాఫిట్ వస్తుంది అని క్వశ్చన్ మార్చిన. అప్పుడు ఏం చెప్తావు ఎప్పుడు కొంతే అంటే వాటి అన్నిట్లలో ఏది మినిమం ఉందో అప్పుడు కొంతే హైయెస్ట్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్తావు. అంతే కదా. సో ఇప్పుడు నీకు ఇంకో క్వశ్చన్ ఇస్తా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే సింపుల్ క్వశ్చన్ ఆల్రెడీ చేసేస్తాం. ఒక అరే ఇచ్చిన అనుకో 3, 5, 6, 8, 9 ఈ అరేలా మినిమం వాల్యూ కనిపెట్టి నాకు రిటర్న్ చేయాలి. ఓకే ఇది నీ టాస్క్. అది ఫర్ లూప్ యూజ్ చేయాలి. డైరెక్ట్ మిన్ అనొద్దు. ఫర్ లూప్ యూజ్ చేసి ఈ అరేలో మినిమం వాల్యూ కనిపెట్టి ఎట్లా చేస్తాం. సో మినిమం వాల్యూ కనిపెట్టాలి అంటే మన పైథాన్ ఆన్లైన్ కంపైలర్లో వేసి ఒక లిస్ట్ ఈక్వల్ టు ఏదో ఒక సమ్ ర్యాండమ్ లిస్ట్ తీసుకొని ఇట్లా వేసేసి ఇప్పుడు దీంట్లో మినిమం వాల్యూ నాకు కావాలి. సో ఏం చేస్తా ఇనిషియల్గా ఏదో ఒక వాల్యూని ఇది మన మినిమం వాల్యూ అనుకో. సో మిన్ వాల్ అనుకుందాం. సో ఈ మినిమం వాల్యూని ఇనిషియల్గా నేను ఏం పెడతా అంటే LA0 తోటి ఇనిషియలైజ్ చేస్తాను. లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ని పెట్టేస్తాయి మిన్ వాల్యూకి. తర్వాత లిస్ట్లో అంత ఇటరేట్ చేసి ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ LI కావాలంటే నేను 1 ఇండెక్స్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మిన్ వాల్ LA0 తీసుకున్నాను. బట్ ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా ఇఫ్ మిన్ వాల్ లెస్ దెన్ LA ఆఫ్ I మిన్ వాల్ గ్రేటర్ దెన్ LA ఆఫ్ I అయితే అప్పుడు మిన్ వాల్ ఈక్వల్ టు LA ఆఫ్ I అంట.
మిన్ వాల్ ఈక్వల్ టు ఎల్ఏ ఆఫ్ ఐ అంట. ఇన్ కేస్ ఎల్ఏ ఆఫ్ ఇంకా చిన్న ఉందనుకో మిన్ వాల్ కంటే, అప్పుడు మిన్ వాల్ ఈక్వల్ టు ఎల్ఏ ఆఫ్ ఐ అని లాస్ట్కి ప్రింట్ మిన్ వాల్ అంటే మిన్ వాల్. ఇప్పుడు మన అరేలో మొత్తం మినిమం వాల్యూ వస్తుంది, ఇది మనకు తెలుసు ఆల్రెడీ. మిన్ వాల్ సారీ మచ్చా. సో ఇదనమాట. ఇప్పుడు మనకి మినిమం వాల్యూ వచ్చేసింది అరేలో మినిమం వాల్యూ 1 వచ్చేసింది. ఇట్లా కాకుండా ఇంకేం చేయొచ్చు, ఇది మొత్తం తీసేసి మిన్ వాల్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ మిన్ వాల్ కామా ఎల్ఏ ఆఫ్ ఐ అనొచ్చు, ఇది కూడా అనొచ్చు. సో రెండిట్లో ఏది మినిమమో అది మిన్ వాల్లోకి వచ్చేస్తుంది. 1 వచ్చేసింది, ఇందులో మినిమం 1 కాబట్టి. సో 1 తీసేస్తే అందులో మినిమం 2 కాబట్టి 2 వస్తుంది. సో ఇదనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ 3 తర్వాత ఇంకో డే ఉందనుకో, ఆ డే నువ్వు అమ్మాలి అంటే స్టాక్ ప్రైస్ దాన్ని లెఫ్ట్ సైడ్లో మినిమం వాల్యూ కనిపెట్టినావు అనుకో, ఆ డే నువ్వు స్టాక్ని అమ్మేసేయచ్చు, నీకు మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే, ఇప్పుడు మన ప్లే గ్రౌండ్కి వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఇది మన స్టాక్ ప్రైజెస్ అనుకో. సో ఇక్కడ నువ్వు చూసి చెప్పడానికి అయితే చెప్తావు 3 దగ్గర కొని 9 దగ్గర అమ్మినావు అనుకో హైయెస్ట్ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే 3 దగ్గర కొని 9 దగ్గర అమ్మితే 6 ప్రాఫిట్ వస్తుంది, 6 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇంకెక్కడ కొని ఎక్కడ అమ్మినా 6 రూపీస్ ప్రాఫిట్ రాదు. సో అయితే అది ఓకే, అది దాని సొల్యూషన్, డైరెక్ట్ సొల్యూషన్ చెప్పకుండా ఇప్పుడైతే ఫస్ట్ మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో సపోజ్ నువ్వు ఫిక్స్గా 3 దగ్గర బయట ఒక ఆన్సర్ తీసుకో, ఇనిషియల్గా ప్రాఫిట్ అనుకో, ఇది ప్రాఫిట్ 0 పెట్టుకున్న తర్వాత 3 దగ్గర పక్కా అమ్ముతావు అని డిసైడ్గా 3 దగ్గర అమ్మేస్తున్నప్పుడు 3కి లెఫ్ట్ సైడ్లో మినిమం వాల్యూ ఎంత ఉందో చూడు. ఓకే, నీకు 3కి లెఫ్ట్ సైడ్లో మినిమం వాల్యూ ఎంత ఉందో చూసి ఆడకొని ఇక్కడ అమ్ము. 3కి లెఫ్ట్ సైడ్ ఏం లేదు, సో లైట్ తీసుకో. ఇప్పుడు 5కి చూడు, 5కి లెఫ్ట్ సైడ్లో మినిమం వాల్యూ ఏముంది 3. సో 3కి కొని 5కి అమ్మితే 2 ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ని 2 చేసుకో. సో ఇప్పుడు 5 కూడా అయిపోయింది. ఇప్పుడు 6 దగ్గర పక్కా అమ్ముతాను ఫిక్స్గా. 6 దగ్గర అమ్ముతా అంటే లెఫ్ట్ సైడ్లో మినిమం వాల్యూ ఎంత ఉందో చూడు. ఓకే, లెఫ్ట్ సైడ్లో మినిమం ఎంత ఉంది, 3 ఉంది. సో 3 దగ్గర కొన్ని 6 దగ్గర అమ్మితే ప్రాఫిట్ 3 వస్తుంది. సో ప్రాఫిట్ 3. ఓకే, తర్వాత పక్కా ఇక్కడ 8 దగ్గర అమ్ముతున్నావు. 8 దగ్గర అమ్మితే లెఫ్ట్ సైడ్లో మినిమం వాల్యూ ఎంత ఉందో చూడు. లెఫ్ట్ సైడ్లో మినిమం ఎంత ఉంది 3. సో 8 - 3 5 ప్రాఫిట్ వస్తుంది. తర్వాత 9 దగ్గర పక్కా అమ్ముతున్నాను ఫిక్స్గా. సో ఇప్పుడు 9కి లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ ఎంత ఉందో చూడు. చూస్తే ఏమొస్తుంది 3 ఉంది. సో 9 - 3 చేస్తే మన ప్రాఫిట్ 6 వస్తుంది. సో ఇది మన ఫైనల్ ప్రాఫిట్ అనమాట. సో నువ్వు ప్రతి దగ్గర నీకు దాని లెఫ్ట్ సైడ్ అరేలో లోయెస్ట్ వాల్యూ ఏంటో తెలిసింది అనుకో, డైరెక్ట్ ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. సో ఈ లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ నీకు చాలా ఫాస్ట్గా తెలవాలి, అంటే ఆఫ్ 1 టైంలో తెలవాలి. ఎట్లా తెలుస్తుంది? సో ఎట్లా తెలుస్తుంది తెలుసా? సింగిల్ ఫర్ లూప్తో తెలవాలన్నమాట. ప్రతిసారి ఇండెక్స్ దగ్గర ఉన్నప్పుడు దాని లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఎంతనో తెలవాలి. సో అట్లా తెలవడానికి ఏం చేస్తామంటే, మనం ఒక వేరియబుల్ని పెట్టుకుందాం. ఓకే, ఏం అవసరం లే, ఒకసారి ఇదే సొల్యూషన్లో చూద్దాం. ఈ సొల్యూషన్లో నేను మిన్ వాల్ని ప్రింట్ చేస్తా. సో ఇక్కడ మిన్ వాల్ని ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ మిన్ వాల్. ఇక్కడ 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ 0ని కన్సిడర్, ఇక్కడ 0ని ఆల్రెడీ మిన్ వాల్లో పెట్టేసినాం కదా. సో 1 దగ్గర రాసి ప్రతిసారి మిన్ వాల్ని ఇక్కడ కాదు ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రతిసారి మిన్ వాల్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దామా, ప్రతిసారి మిన్ వాల్ని ప్రింట్ చేస్తున్నా కదా. ఇక్కడ ఇది వద్దు, కొంచెం సింపుల్ అయిపోయింది మరి. 2, 1, 6. ఓకే, ఇది తీసుకుందాం, ఈ అరే తీసుకుందాం. చలో ఇప్పుడు రన్ చేద్దాం. ప్రతిసారి మిన్ వాల్యూని చూస్తున్నాం. సో ఫస్ట్ టైం ఏమైందంటే మిన్ వాల్యూ 4 అయింది. ఓకే, మిన్ వాల్యూ 4 అయింది. మిన్ వాల్యూ 4 అయినాక ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, లెంత్ ఆఫ్ LI, ఐ వాల్యూ 1 అయింది. అయినప్పుడు మిన్ వాల్యూ ప్రింట్ చేసినాం, 4 ఉంది కాబట్టి 4 ప్రింట్ అయింది. తర్వాత ఈ 1 ఇండెక్స్ దగ్గర, 1 అంటే ఈ ఇండెక్స్ దగ్గర లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఎంత అంటే ఈ మిన్ వాల్ అనమాట. లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ 4. తర్వాత మిన్ వాల్ ఈక్వల్ టు మిన్ వాల్ ఆఫ్ మిన్ వాల్ LA ఆఫ్ ఐ అంటే మిన్ వాల్ 2 అయిపోతుంది, అంతే కదా. 2 అయిపోయిన తర్వాత ఐ 2 వస్తుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ ఇండెక్స్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మిన్ వాల్ని ప్రింట్ చేస్తే ఈ ఇండెక్స్కి లెఫ్ట్ సైడ్లో ఉండే లోయెస్ట్ వాల్యూ ఏందో అది మిన్ వాల్యూ ఉంటుంది అనమాట, ఎందుకంటే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మిన్ వాల్యూలో 2 ఉంటుంది. ఇప్పుడు మిన్ వాల్యూలో 2 ఉంది. తర్వాత 6 దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఎంత అంటే 2 ఉంటుంది. తర్వాత 6 దగ్గరకు వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఎంత అంటే 1 ఉంటుంది, అందుకే 1 వచ్చింది ఇక్కడ మనకి లాస్ట్లో. తర్వాత మిన్ వాల్ని లాస్ట్కి ప్రింట్ చేస్తే 1 వచ్చేసింది. బాగుంది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ ఇండెక్స్ దగ్గర దాని లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఏంటో మెయింటైన్ చేస్తున్నాం మచ్చా. మిన్ వాల్యూలో లెఫ్ట్ సైడ్లో లోయెస్ట్ వాల్యూ ఇంకేం కావాలి? ఇప్పుడు దగ్గర అమ్మేసేయి డైరెక్ట్, అక్కడ కొనేసి. ఇంకేంటి, ఇక్కడ నువ్వు డైరెక్ట్ ప్రింట్
ఇక్కడ అమ్ముతున్నావు, ఎల్ఏ ఆఫ్ దగ్గర అమ్ముతున్నావు, మిన్ వాల్ దగ్గర కొంటున్నావు. సో మిన్ వాల్ అంటే ఇక్కడ పైన అనాలి, దీనికంటే ముందే అనాలి. సో అప్డేట్ చేసాం, ఇలాగ ప్రింట్ చేసినప్పుడే చూసినాం కదా, అప్డేట్ చేసే ముందే మిన్ వాల్ అంటున్నాం. సో ఫస్ట్ టైం ఇక్కడ 2 దగ్గర కొంటే 4 దగ్గర కొని 2 దగ్గర అమ్మితే ప్రాఫిట్ -2 వచ్చింది. తర్వాత 2 దగ్గర కొని 6 దగ్గర అమ్మితే 4 వచ్చింది. సో బాగుంది కదా, డైరెక్ట్ వచ్చేసింది, ప్రింట్ చేసేసినాం ఇక్కడ. కానీ ప్రింట్ చేయొద్దు, మనం ఒక దగ్గర మెయింటైన్ చేయాలి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అని. సో ఆన్సర్ 0 తీసుకో. ఇది ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా ఎల్ఏ ఆఫ్ ఐ మైనస్ మిన్ వాల్ అనేద్దాం. ఇప్పుడు లాస్ట్కి మిన్ వాల్ కదా, మనం ఆన్సర్ని ప్రింట్ చేద్దాం. సో ఆన్సర్ ఏంది ఇక్కడ 4 దగ్గర అమ్మి 1 దగ్గర కొని 6 దగ్గర అమ్మితే 5 ప్రాఫిట్ వస్తుంది. సో 1 దగ్గర కొని 6 దగ్గర అమ్మేసినాం, 5 ప్రాఫిట్ వచ్చేసింది. సో ఇది దీనికి ఆన్సర్ అనమాట. ఇది చూసిన ఓ ఆఫ్ ఎన్లో అయిపోయింది. సో ఈ లాజిక్ నీకు ఫస్ట్ టైం రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, బికాస్ నువ్వు ఇప్పుడిప్పుడే అసలు ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఏంటో నేర్చుకుంటున్నావు, అప్పుడే నీకు ఆప్టిమల్ సొల్యూషన్ రావడం ఏం అవసరం లే. సో బట్ ఇప్పుడు చూసినావు కదా, నెక్స్ట్ టైం ఇంకొంచెం ట్రై చేసినావు కదా, ఫస్ట్ చూడడం కాదు, దీనికి ముందు 20 minutes ట్రై చేసినావు ఆప్టిమల్ సొల్యూషన్ చేయాలి అని. ఆ టైంలో నువ్వు చాలా ఆలోచించినావు. అంతసేపు ఆలోచించిన తర్వాత ఒక్కసారి సొల్యూషన్ చూడంగానే నీకు ఒక కిక్ వచ్చింది కదా, ఆ కిక్ వల్ల నువ్వు ఇంప్రూవ్ అవుతావు. సో అప్పుడు అది ట్రై చేయకుంటే డైరెక్ట్ సొల్యూషన్ చూస్తే నీకు ఏం వచ్చిండదు కిక్, నార్మల్గా వచ్చినా కానీ ఆ ట్రై చేయడం వల్ల నీకు ఆన్సర్ యొక్క వాల్యూ అర్థమై ఎక్కువ కాలం నువ్వు చేయగలుగుతావు, ఇట్లా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతావు. లేకపోతే బట్టినట్టే అవుతుంది డైరెక్ట్ సొల్యూషన్ చూస్తే. కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా, నెక్స్ట్ వీడియో నుంచి అయినా సొల్యూషన్ డైరెక్ట్ చూడకుంటే 20 minutes or 10 minutes నేను చెప్తా ఆ ప్రాబ్లం బట్టి అన్ని మినిట్స్ ట్రై చేయమచ్చా, అట్లనే లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. సో చలో దీన్ని తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసి లీడ్ కోడ్లో పేస్ట్ చేద్దాం. ఇలా టీఎల్ఏ వచ్చింది కదా, ఇప్పుడు ఆ టీఎల్ఏ వెళ్ళిపోవాలి. సో అరే ఇక్కడ కూడా తీసేద్దాం, ప్రింట్ ఆన్స్. సో ఇప్పుడు ఆ టీఎల్ఏ వెళ్ళిపోవాలన్నమాట. సో సారీ మచ్చూస్, ఇది ముందలు ఇండెంటేషన్ సెట్ చేయాలి, ఇదే బాధ, ఈ ఇండెంటేషన్ సెట్ చేయాలి. తర్వాత ప్రింట్ ఆన్స్ బదులు రిటర్న్ ఆన్స్ అనాలి, రిటర్న్ ఆన్స్. ఇక్కడ లిస్ట్ ప్రైజెస్ అని ఉంది, మనం ఎల్ఐ అని తీసుకున్నాం. సో ఇది తీసేసి ప్రైజెస్ అని పెట్టుద్దాం, ఎల్ఐ ఎక్కడెక్కడ ఉందో. ప్రైజెస్ 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 అంతే. ఇప్పుడు రన్ చేద్దాం, లెట్స్ సి. సో నేను ఎట్లా రన్ చేస్తున్నా తెలుసా, ఇక్కడ రన్ ఒత్తకుండా రన్ చేస్తున్నా, సిటిఆర్ఎల్ అండ్ సింగిల్ కోట్. సో సిటిఆర్ఎల్ అండ్ సింగిల్ కోట్ తోటి మనం రన్ చేయొచ్చు. సో అండ్ సబ్మిట్ కూడా చేయొచ్చు. సిటిఆర్ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి, సిటిఆర్ఎల్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి సబ్మిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా లీడ్ కోడ్లో. సో లీడ్ కోడ్ ట్రిక్ అండ్ టిప్. సో వెళ్ళిపోయింది మచ్చా, అన్ని పాస్ అయిపోయినాయి, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది, యాక్సెప్టెడ్, దట్స్ ఇట్. ఈ ఆప్టిమల్ సొల్యూషన్ మనం ఫైనల్గా ఒక ఆప్టిమల్ సొల్యూషన్ రాయగలిగినాం. ఇన్ని డేస్ అన్ని మనం రాసిన బ్రూట్ ఫోర్సే. బట్ ఫస్ట్ ఇంటర్వ్యూయర్ ఏమడుగుతాడు తెలుసా, ఇంటర్వ్యూయర్ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ రాయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో నీకేమైనా ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగితే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్లో రాసి ఇంకా దాన్ని ఏమైనా ఆప్టిమల్ చేయగలుగుతామని ఆలోచించి తర్వాత ఆప్టిమల్ చేయాలి. డైరెక్ట్ ఆప్టిమల్ రాయడానికి ఏం అవసరం లే. ఇంటర్వ్యూయర్ కూడా ఫస్ట్ రైట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటాడు. సో నువ్వు ఆ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ రాసిన తర్వాత ఈ ఆప్టిమల్ అప్రోచ్ దీన్ని ఇంకేమైనా ఆప్టిమైజ్ చేయగలుగుతావా అంటాడు. చేయగలుగుతా అని చెప్పు. ఇన్ కేస్ చూడు ఆప్టిమైజ్ చేయగలుగుతాను, ఆలోచించి ఆప్టిమైజ్ చేయగలిగితే చేయగలుగుతా అని చెప్పు. సో దాని టైం కాంప్లెక్సిటీస్ కూడా అడుగుతాడు, దీని టైం కాంప్లెక్సిటీ ఇంత, నేను ఇంత టైం కాంప్లెక్సిటీకి ఆప్టిమైజ్ చేసిన అని చెప్పు. అండ్ ఇంటర్వ్యూయర్ ఫిదా అయిపోవాలంతే. సో ఈ వీడియోలో మనం అన్నీ చూసినాం, అన్ని టైం కాంప్లెక్సిటీస్ చూసినాం, ఎట్లున్నాయి ఆఫ్ ఎన్ అని అన్ని పీడిఎఫ్లు ఉన్నాయి. దాని తర్వాత ఇంతకుముందు వీడియోలో మనకి టైం లిమిట్ ఎక్సీడెడ్ వచ్చింది. టైం లిమిట్ ఎక్సీడ్ ఎప్పుడు వస్తుంది అంటే లీడ్ కోడ్లో ఎప్పుడైతే నువ్వు చెత్త టైం కాంప్లెక్సిటీలో రాసినావు కోడ్, సో దాని కన్స్టెంట్స్ తోటి పోలిస్తే చెత్త టైం కాంప్లెక్సిటీలో రాస్తే అప్పుడు టైం లిమిట్ ఎక్సీడెడ్ వస్తుంది. అండ్ లీడ్ కోడ్లో ఇక్కడ కింద కన్స్టెంట్స్ ఉంటాయి మచ్చా, నువ్వు అవి చూడొచ్చు. సో ఇక్కడ నువ్వు చూడొచ్చు ప్రైజెస్ డాట్ లెంత్ ఎంత, ప్రైజెస్ అంటే ఆ లిస్ట్ పేరు, అరే పేరు, దాని లెంత్ 10⁵ మచ్చా. 10⁵ అంటే ఎంత తెలుసా, 1 పక్కన 5 సున్నాలు ఉంటాయి. సో 10⁵ లెంత్ కాబట్టి 1 lakh. సో అంత పెద్ద లెంత్ కాబట్టి మనకి టైం లిమిట్ ఎక్సీడ్ వచ్చింది. ఇన్ కేస్ 100 ఏమో ఉంటే టైం లిమిట్ ఎక్సీడ్ ఏం రాకపోతుండే. సో మనం క్వశ్చన్ బట్టి దాన్ని ఆప్టిమల్ ఇంకా చేయడానికి ట్రై చేయాలి ఇన్ కేస్ టైం లిమిట్ ఎక్సీడ్ వస్తే. సో ఇదన్నమాట. తర్వాత ఉంటా ఉంటే నువ్వు కన్స్టెంట్స్ బట్టి చెప్పేస్తావు ఏ టైం కాంప్లెక్సిటీలా దీన్ని రాస్తే పాస్ అవుతుంది అని చెప్పగలుగుతావు. బట్ ఇప్పుడే అంత వద్దు, మరి తర్వాత వెళ్తా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ కన్స్టెంట్స్ యూజ్ చేసి ఎట్లా టైం కాంప్లెక్సిటీని డిసైడ్ చేయాలి అని తర్వాత చూద్దాం. డైరెక్ట్ ఇట్లా సింగిల్ షాట్లు ఇప్పుడు అంటే ఏం చేస్తాం, రాస్తాం కోడ్ బ్రూట్ ఫోర్స్, పాస్ కాకపోతే ఆప్టిమల్ రాస్తాం కదా, తర్వాత అట్లా కాదు,
రాసుడు ఆప్టిమల్ రాసేస్తాం. అంటే నీకు తెలుసు ఇట్లా రాస్తే టీఎల్ఈ వస్తుంది అని అట్లా. సో అది తర్వాత చేస్తాం. ప్రస్తుతానికైతే ఇదే బెస్ట్ వే. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చేసి బ్రూట్ ఫోర్స్ అయితే ఆప్టిమల్ చేద్దాం. అండ్ దీంతో ఇంకా ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. లీడ్ కోడ్లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వాటిని బ్రూట్ ఫోర్స్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఆప్టిమల్ చేద్దాం. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. అండ్ నా కంటెంట్ వల్ల నీకు వాల్యూ యాడ్ అవుతుంది అనిపిస్తే మెంబర్షిప్ తీసుకో. అండ్ నా టీచింగ్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పు మచ్చా. నాకు మోటివేషన్లా ఉంటుంది. అండ్ నీకు ఏమైనా అర్థం కాకపోతే చెప్పేసే మచ్చా, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఏమైనా అర్థం కాకపోతే. సో ఫీల్ ఫ్రీ, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పే చేసేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మచ్చా. ఇదే కన్సిస్టెన్సీ తోటి నెక్స్ట్ వీడియో కూడా ఫినిష్ చేసి పడేద్దాం. ఆల్ ద బెస్ట్ మచ్చా.